తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం బనకచెర్లపై ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలని తుమ్మల పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాల కుట్ర చేస్తున్నారని తుమ్మల ఆరోపించారు. రెండు రాష్ట్రాల మధ్య అవగాహన భావంతో సమస్యలు చర్చించి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. దాన్ని అండర్లైన్ చేయలేదు. ఎక్కడన్నా ఇందులో పెన్నా అనే పదం ఉందా? పక్కన ఇంగ్లీష్లో ఉంది, ఈ పక్కన తెలుగులో ఉంది. నువ్వు హెడ్డింగ్ ఏం పెట్టినావు? 2016లో గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రతిపాదన. అంటే ఇంత చిల్లర దివాలా కోరు దిక్కుమాలిన చిచ్చోర రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. పెట్టు, అసెంబ్లీ పెట్టి నీ బట్టలిపుతాం, మాట్లాడతాం గట్టిగా. నీళ్ళేందో పాలేందో తేలిపుతాంప అసెంబ్లీ సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, శాసనసభ సాక్షిగా. ఎవరు అబద్ధాలు మాట్లాడుతుందో, ఎవరు నిజాలు మాట్లాడతారో మాట్లాడదాం అసెంబ్లీలో. మైక్ కట్ చేయగాడు, మైక్ కట్ చేస్తాడు మళ్ళా. పెట్టింది ఏం రాసింది పైన? 2016లో గోదావరి పెన్నా నదుల అనుసంధానంపై ప్రతిపాదన. ఏమైనా ఉందా అందులో? అసలు పెన్నా గురించి ఉందా అందులో? ఇది హెడ్డింగ్ ఏం పెట్టిండు? ఇంత పిచ్చి అబద్ధాలా, ఇంత చిల్లర రాజకీయాలా, ఇంత నీచంగా దిగజారాలా మిస్టర్ రేవంత్ రెడ్డి? నువ్వు రాసిన దాంట్లో కింద యాజ్ ఇట్ ఈజ్ నువ్వు తెలుగు అనువాదం చేసినావు. అలా ఎక్కడన్నా పెన్నా అనే పదం ఉందా? ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన పదం ఉందా? దాన్ని మన ప్రభుత్వాన్ని, రేవంత్ గారిని, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి పదవి పోయినోడు కొంతమంది, లేదా పదవి కావాలనుకున్నాడు, అధికారంలో రావాలనుకునే పార్టీలు మనమే బదనాం చేస్తుంది. దీని యొక్క అంకురార్పణ ఏంటి, దీని యొక్క కథ ఏంటి, వీటన్నిటికీ కూడా మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళకపోతే మనమేదో మనకి ఎలా తీసుకెళ్ళి వేరే వాళ్ళకి దానాదత్వం చేస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. అందుకని నిన్న ముఖ్యమంత్రి గారు కేటగారికలుగా వాళ్ళ పార్టీ మనుగడ కోసం, వాళ్ళ బతుకుదెరువు కోసం మళ్ళీ సెంటిమెంట్ రైజ్ చేసి తెలంగాణ ప్రజలు మోసం చేయాలనుకుంటే రేవంత్ గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అది సాధ్యం కాదు అని చెప్పి పార్టీ ప్రభుత్వంలో మనం నష్టపెట్టేటటువంటి, మన ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకునేవాడు కానీ, మన ముఖ్యమంత్రిని ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టాలనుకునేటటువంటి ఏ పార్టీ కూడా, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వేరే రాజకీయ పార్టీలు కావచ్చు, మనం వెంటనే గ్రామ స్థాయి నుంచి మనం దాన్ని ఖండించి